అనంతపురం టీడీపీలో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సారథ్యంలో ఐక్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి తాను కొత్తవాడినైనా కార్యకర్తలే తనను గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలిచ్చిన 5 ఏళ్ల కాలంలో కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడతామని, ఇప్పటికే 120 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కష్టపడి నన్ను దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది. దీంట్లో కేవలం నేను నిమిత్త మాత్రమే. మాకి పార్టీని సుప్రీం, కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ అన్నని ఎన్డీఏ కూటమి చూసే ఓట్లు వేసి నన్ను గెలిపించిన ఘనత మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజలది. మాది ఎక్కడ ఎవరికి ఏం విభేదాలు లేవు. మా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం తప్పితే ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. పార్టీ ఎవరైనా పార్టీ లైన్లో నడవలసిందే. పార్టీ ఈజ్ ద సుప్రీం. పార్టీ ఏమి, మా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పితే అది మేము పనిచేసుకుంటూ పోయేవాళ్ళం. ఎవరెవరో ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేం. అన్ని అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానమే మాకి శిరోధార్యం. ఇంకా 2029 3 ఏళ్ళు ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలు, అనంతపురం డెవలప్మెంటే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఎవరెవరో ఏం మాట్లాడినా, ఎవరు ఏం బురద చల్లినా నేను పట్టించుకునే పరిస్థితిలో లేవు. కూటమి ప్రభుత్వం తరపున అనంతపురంని నంబర్ 1 స్థానంలో నిలబడే విధంగా డెవలప్మెంట్ లో అనేక, మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడెప్పుడో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంటే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, తర్వాత హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ ఈ 2 ఇయర్స్ కాలంలోనే దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదంతా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి చలువ వల్లే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లనే ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. చేసేటప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, పట్టించుకోకుండా నా ధ్యేయం ఒకటే, డెవలప్మెంటే నా ధ్యేయం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు నాకు. తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరు కష్టపడి నన్ను దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో